పల్నాడులో మెడికల్ కాలేజీ కల సాకారమవుతోందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు అన్నారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. 100 మెడికల్ సీట్లతో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. పిడుగురాళ్లలో నిర్మిస్తున్న కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎమ్మెల్యే శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పిడుగురాల మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పిడుగురాల విజిట్ చేశాము. దీని భాగంగా ఈ కాలేజ్ ఈ సంవత్సరం మొదలు పెట్టాలంటే 100 మెడికల్ సీట్ శాంక్షన్ కి ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లోనే మనం ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్స్ అన్ని ఈరోజు చూసాము. దీంట్లో మన మెడికల్ కాలేజ్ సంబంధించి వర్క్స్ 60% పైన కంప్లీట్ అయిపోయినాయి. అంటే మన హాస్టల్ సంబంధించి, క్లాస్ రూమ్ సంబంధించి, ఇంకా వాళ్ళకి అదర్ ఫెసిలిటీస్ ఏమేమి కావాలి, కాలేజ్ సంబంధించి 60% పైన వర్క్స్ ఎంఎస్ఐడిసి నుంచి కంప్లీట్ చేయడం జరిగింది. దీంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి వర్క్స్ 80% పైన కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మరియు సర్వీసెస్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. సో హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం 15th ఏప్రిల్ కి ఓపీ డ్రై రన్ కి రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికి ఇక్కడ ప్రొఫెసర్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ప్రొఫెసర్స్ అలాట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా. ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటర్, స్టాఫ్, నర్సెస్ ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు లాస్ట్ 10 days నుంచి. దీంతో పాటు ల్యాబ్ సంబంధించి అసిస్టెంట్స్, టెక్నీషియన్స్ అన్నిటికీ మోర్ దెన్ 150 పోస్ట్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 2 days బ్యాక్. సో 15th ఏప్రిల్ కల్లా రిక్రూట్మెంట్ అన్ని పూర్తి చేసి ఇది ఓపీ డ్రై రన్ కి స్టార్ట్ చేయడానికి బ్రాహ్మణపల్లి దగ్గర ఉన్న ఈ కాలేజీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీ మొత్తంలో గవర్నమెంట్ సెక్టార్ కింద రన్ చేయడానికి నిర్ణయించబడిన హాస్పిటల్. దీన్ని పొలిటికలైజ్ చేయాలని చెప్పి కూడా చూశారు. ఏదో పీపీలకు నెడతా ఉన్నారు, అవన్నీ చూశారు. కానీ ప్రభుత్వం పల్నాడు ముఖ్యంగా ఈ గురిజాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుబంధంతో ఈ కాలేజీలో మనం గవర్నమెంట్ అందరినీ తీసుకొస్తాం. దీని మొన్న అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని తెలిసి ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఈ వర్క్స్ కూడా స్పీడప్ చేయాలని దీంట్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరి ప్రిన్సిపల్ మన సెక్రటరీ గౌరవ్ గౌర్ గారు, మెడికల్ హెల్త్ అండ్ మేడం గారు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు 1 week బ్యాక్ 10 days బ్యాక్ వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి పనుల్లో పురోగతిని ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి, ఎప్పటిలోపు దాన్ని కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ చెల్లారు. మరలా ఈరోజు కలెక్టర్ గారు మేము కూడా రావడం జరిగింది. సో దీన్ని ఏప్రిల్ 15కి ఓపీ స్టార్ట్ చేయాలి, మే 15కి మొత్తం అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి కాలేజ్ కూడా స్టార్ట్ చేయాలని దీంట్లో కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దీనిలో భాగంగా రేపు ఏప్రిల్ 7వ తారీఖున ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొట్టిపాటి రవి గారు, ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే గారు, నేను, మేడం కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు అండ్ హెల్త్ ఆఫీసర్స్ మరలా వస్తున్నాం ఈ కాలేజ్.